ఈరోజు పంచాంగం జూలై 26, 2024 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం పంచమి ఉదయం 5:56 తదుపరి షష్ఠి తెల్లవారితే 3:29 తదుపరి సప్తమి ఉత్తరాభద్ర రాత్రి 7:05 తదుపరి రేవతి వర్జం ఉదయం 5:41 నుంచి 7:10 వరకు అమృత గడియలు మధ్యాహ్నం 2:37 నుంచి 4:06 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:14 నుంచి 9:05 వరకు తిరిగి మధ్యాహ్నం 12:31 నుంచి 1:23 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్త సమయం సాయంత్రం 6:32 వరకు. జూలై 26, 2024 శుక్రవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ద్వాదశ చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దత్తాత్రేయుని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు మీ రంగాలలో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. మొహమాటం వలన ఖర్చులు మరింత పెరుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం వలన మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ రంగాలలో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవ బలం అనుకూలిస్తుంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ రంగాలలో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి కార్యసిద్ధి ఉంది. మంచి పనులు చేపడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా మంచి జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతోషకరమైన కాలం ఉంది. వస్తు ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తి కావు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాలలో తోటి వారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృధా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవటం ఎంతో మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీ రంగాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. గతం కంటే మంచి సమయం. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మనస్సౌఖ్యం ఉంటుంది. మీ రంగాలలో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.